ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే యొక్క శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము అని ప్రార్థిస్తాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేసిన తప్పులను క్షమించమని ఈ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీ యొక్క నా యొక్క పాపములను తుడిచివేయదు. ఈ లోకంలో ఉన్న ఎవరూ కూడా నీ యొక్క నా యొక్క పాపములను క్షమింపరు. క్షమించే అధికారము కూడా లేదు. కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద మాత్రమే మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన రక్తములో మనం కడగబడాలి. ఎప్పుడైతే మనము కడగబడుతామో మనము రక్షణ పొందుకుంటాం. మరి అటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? కడుగబడిన జీవితం నీవు కలిగి ఉన్నావా? ఆనాడు ప్రభు భోజన పంక్తిలో శిష్యులు కూర్చుండినప్పుడు ప్రభు కూడా శిష్యులను శుద్ధి చేయాలనుకున్నాడు. వెంటనే లేచి తన పై వస్త్రమును తీసి నడుమునకు రుమాలు కట్టుకుని శిష్యుల యొక్క పాదాలను కడగడం ప్రారంభించారు. ఎందుకు అనంటే, ప్రభు ద్వారా మనం కడగబడాలి. ప్రభు యొక్క రక్తము ద్వారా మనం కడగబడాలి. మనం ఎప్పుడైతే దేవుని చేత మనం కడగబడలేదో, దేవుని యొక్క రక్తములో మనం కడగబడలేదో, మనము యుగయుగములు ఆయన యొక్క రాజ్యంలో నివసింపలేము, చేరుకోలేము. ఎప్పుడైతే మనం ఆయన చేత కడగబడతామో ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం చేరగలుగుతాం. డియర్ ఫ్రెండ్స్, నేను ఒక ప్రశ్నను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? క్రీస్తు రక్తంలో నీ హృదయం కడగబడిందా? ఒకవేళ క్రీస్తు రక్తంలో కడగబడకపోతే ఇదే సరైన సమయం. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థించి, అయ్యా నా పాపములను క్షమించి నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించని అడుగు. దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు. ఈ రోజే నీ పాపములు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి ఆయన రక్తములో నీవు కడగబడితే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని నీవు చూడగలుగుతావు. గమనించండి, ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు మరి ఒకసారి అడుగుతున్నాడు, ప్రభువా నా పాదములే కాకుండా నా చేతులను, తలను కూడా నీవు కడుగు అని ప్రభువుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఇచ్చిన ఒక సమాధానం ఈరోజు మనం జీవిస్తున్న మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే, స్నానము చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే అతడు పవిత్రుడయ్యను అని యోహాను సువార్తలో మనం చూస్తాం. ఈ యొక్క మాట మన జీవితాలకు చాలా అవసరం. ఒకప్పుడు నీవు ప్రభు రక్తంలో కడగబడి రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్న నీవు కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు, కొన్ని దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు నీవు వాటిని బట్టి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, చేసిన తప్పును బట్టి ప్రభువు ముందు తలదించుకొని ఉన్నావా? ప్రభు అంటున్నారు, ఏవైతే నీవు పొరపాట్లు చేశావో, ఏవైతే నాకు విరోధముగా నీవు చేశావో అవి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీవు మరలా ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని పొందుకోగలుగుతావు. పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఏవైతే చిన్న పొరపాట్లు, ఏవేవైతే ఈరోజు నీ యొక్క హృదయంలో ఉన్నాయో వాటిని ఈరోజే విడిచిపెట్టే. దావీదు కూడా దేవునికి ఇష్టనిగా జీవిస్తూ దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు చేసిన చిన్న పొరపాట్లను దేవుని సన్నిధిలో ఇమీడియట్గా విడిచిపెట్టేసేవాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన యొక్క పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవుడు పాపాలను క్షమిస్తున్నాడు కదండి. ఒక్కసారి విడిచిపెట్టిన పాపం వైపు మరలా నీవు తిరిగితే అది నాశనానికే దారితీస్తుంది. ఒక్కసారి మనం విడిచిపెట్టిన పాపాన్ని, ఒక్కసారి మనం విడిచిపెట్టిన చెడు కార్యాలని అది అక్కడితోటే మనం సమాధి చేయాలి. మరలా దాని వైపుకు మనం తిరగకూడదు. ఒకవేళ తిరిగామా అది నాశనానికి దారితీస్తుంది. ఆనాడు దావీదు భక్తుడు ప్రార్థన ద్వారా మనకి నేర్పుతున్న ఒక విషయం, ఎప్పుడైతే నీవు పొరపాట్లు చేస్తావో, ఎప్పుడైతే నీ ఆత్మీయత నుండి జారిపోతున్నావో దేవుని సన్నిధికి వచ్చే, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో అడుగు, అయా నన్ను శుద్ధీకరించు అని, అయా నీ రక్తంతో నన్ను కడుగు అని అడుగు. దేవుడు నిన్ను పవిత్రునిగా చేస్తాడు. క్రీస్తు రక్తంలో కడగబడే అనుభవం నీవు పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క అనుభవం నీవు పొందుకుంటావో నిత్య జీవానికి వారసునివి అవుతావు. ఇప్పుడున్న ఈ లోక స్థితిని బట్టి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నీకు తెలుసో తెలియకో దేవునికి విరోధమైన పని ఏదో ఒకటి నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఎంత ఆత్మీయంగా ఉన్నా
ఏదో ఒక సందర్భంలో సాతాను నిన్ను శోధిస్తుంది. సాతానికి చెప్పు, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వాడను అని. ఖచ్చితంగా దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. పరిశుద్ధమైన హృదయాన్ని నీకు కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.